హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యో మా మూర్తి అన్నకి ఏమైందో నాకు అర్థం కావట్లా. మూర్తి గారు ఏంటి పరిస్థితి? కొద్దిగా వాయిస్ లో బేస్ తగ్గింది, కళ్ళల్లో పౌరుషం తగ్గింది, చూడటానికేమో ఏదో జబ్బొచ్చిన కోడ్లాగా అలా నిశ్చలంగా ఉండిపోయారు. ఏం జరిగింది అని టీవీ5 చూస్తున్న వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పాపం మూర్తి గారు ఎప్పుడు చెప్పని న్యూస్ ని గుండెను రాయి చేసుకొని బాధని దిగమింగుకొని మాట్లాడక తప్పలేదేమో అనిపిస్తుంది ఈ వార్తను చూస్తూ ఉంటే. పాపం మూర్తి గారు ఎప్పుడైనా కూడా టీడీపీని దాటి ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. పాపం టీడీపీని ఎప్పుడు కూడా ఒక మాట అన్నా దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అటువంటి మూర్తి గారు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారు నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి ఆయన అలా మాట్లాడుతుంటే అందుట్లో నరాలు కట్ అయిపోయి కేవలం పెదవులే కదిలి వాయిస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటో మా మూర్తి అన్న మరీ ఇలా తయారైపోతున్నట్టు. ఊరుకో అన్న, మన న్యూస్ రీడర్స్, మన ప్రొఫెషనల్స్, మనకెందుకన్నా భావోద్వేగాలు, ఎమోషన్స్? ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఒకటమే, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గురించి చెప్పేటప్పుడు మాత్రం ఏడుస్తూ దీనంగా పెట్టి, అదే వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఉర్రుతలుగుతూ రా ఓ ఓ అని వస్తే ఎలా అన్నా ప్రజలు ఈజీగా గుర్తించేస్తారు. ఇంకో విషయం అన్నా, అది మనం చూసాం కదా, బీజేపీ మాట్లాడేప్పుడేమో ఓం బిర్లా ఎట్లా నవ్వుతూ, ప్రతిపక్షాలు మాట్లాడేప్పుడేమో ఎట్లా పెట్టి, బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడేమో వయ్యారంగా నవ్వుతూ, అట్టుందా నన్ను ఎక్స్ప్రెషన్? కొద్దిగా యాక్టివ్గా ఉండరా. అదే ఏమవుతుంది? వాస్తవాలను చెప్తున్నావు, దానికి నువ్వు ఎందుకు ఫీల్ అయ్యేది? వాస్తవాలు చెప్పినప్పుడు ఎగురుతావు కదా, అని నడుస్తూ ఉంటావు కదా. మరి ఇప్పుడు వాస్తవాలు చెప్పేటప్పుడు ఎందుకన్నా గొంతులో వెలక్కాయపడ్డట్టు అలా నిశ్చలంగా ఉండిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సరే, ఎందుకు ఇంతసేపు చెప్తున్నా అన్నారా? మూర్తి గారు పాప ఆయన బాగా చెప్తున్నారు, ఒకసారి మీరు వినండి. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. తనంతట తాను ముఖ్యమంత్రి, రాష్ట్రం దివాలా తీసింది, అప్పు పుట్టట్లేదు, ఆర్థిక పరిస్థితి బాలేదు, పరువు లేదు అని అంటే ఏ ఇన్వెస్టర్లు వస్తారు రాష్ట్రానికి? ఏ బ్యాంకర్లు మనకు లోన్ ఇస్తారు? ముఖ్యమంత్రి తనంతట తాను చేతులెత్తేసినట్టు మాట్లాడి హోప్లెస్గా మాట్లాడితే రాష్ట్రానికి నిజంగా అప్పు పుడుతుందా? ఎవరైనా నమ్మకంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా? ఒక లీడర్ హోప్ ఇవ్వాలి కదా, చేతులెత్తేయడం ఏంటి? విన్నారా? దేశంలో మనలాంటి ముఖ్యమంత్రి ఎవ్వరు ఎక్కడ చూసుండ్రబ్బా. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, అదే విధంగా పక్క స్టేట్ తెలంగాణలో ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూసుండ్రు? ఇక్కడ సూపర్ 6, అక్కడ 6 గ్యారెంటీలు, అంతే తేడా. మిగిలినంత సేమ్ టు సేమ్. మొన్న ఆయన ఏమన్నాడు? మీరు ఎంత తన్నినా ఎంత చేసినా, నన్ను ఏం చేసినా కూడా, నా బట్టలు ఇప్పేసినా కూడా రూపాయి ఇవ్వను అన్న చెప్తున్నాడు. మా ఆయన అంతా ఖాళీ, డబ్బా అంతా ఖాళీ, ఏం లేదు, అంత లొట్ట పీస్ అని చెప్పేసి వచ్చే కంపెనీలు కూడా రాకుండా మా సార్ గారు చంద్రబాబు నాయుడు గారు కింద నుంచి పైదాకా అన్ని కంపెనీలకి బ్యాండ్ బాజా భారత్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా ఉండాలా? అప్పుల్లో ఉన్న కంపెనీలు కూడా లేపి ఎక్కడో నిలబెట్టాలా. ఎట్లా? మా స్ట్రెంత్ ఇది, మా స్టామినా ఇది, నువ్వు వస్తే నీ అదృష్టం అని చెప్పాలి. అంతేగాని ఈ 1000 కోట్ల వాల్యూ చేసే ఎకరాలని 10 రూపాయకి ఇచ్చి, నువ్వు రా బాబు 10 రూపాయకి ఇస్తున్నారా, దీని వాల్యూ ఎంత ఉంటుంది, నువ్వు వచ్చే ప్లీజ్ అని కాళ్ళు పట్టుకోకూడదు. అంతేకాదు మన వాళ్ళకి ఇంకెమ్మాయి ఎవరు రావట్లేదని మన కంపెనీ ఫేక్ కంపెనీని సృష్టించి దానికి 3000 కోట్లు నీకింత నాకింత అని డీల్స్ మాట్లాడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలా. కానీ మూర్తి గారు ఏదో అతి కష్టం మీద చెప్పిన వాస్తవాలు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే దేశం డేలా పడిపోయింది, దివాలా తీసింది, గల్లా పెట్ట ఖాళీ అయింది, మరో శ్రీలంక అయిపోతుంది, ఏం చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా అని పేదేడుపులు ఏడిస్తే వచ్చే కంపెనీలు మాత్రం ఎందుకు వస్తాయన్నా కదా. మొత్తానికి మా మూర్తన్న కష్టం దేవుడికి కూడా రాకూడదు, అంత పెద్ద కష్టం వచ్చింది. నమ్ముకున్న పార్టీ గురించి అంత న్యూస్ చెప్పాలంటే ఎంత బాధపడుతున్నారు అర్థం చేసుకోండి సార్. మీరన్నా టీవీ నాయుడు సార్, మా మూర్తి గారి బాధ అర్థం చేసుకోండి. ఇటువంటి సాంబాకు ఇవ్వండి, అలాగే అసుబకి ఇచ్చారు అంటే ఆయన కూడా చాలా బాగా చెప్తాడు అనమాట. ఇది వాస్తవం అన్నమాట. అదనమాట సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.